ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 21. అబ్రహాము దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. రోమాపత్రిక 4:21. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని తొట్రుపడలేదు. జలపాతంలా మీదకు ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసం అయిపోలేదు, కానీ ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు. ఉన్న కొద్దీ దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. ఆయన సర్వసామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం చేసినవాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయం అని తన మనస వాచ కర్మలా నమ్మాడు. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం. లోటు అంతా మనలోనే ఉంది. మన వేడుకోళ్ళు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హుల్ని చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని కానీ, ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులు అంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒకటే: మనకు ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానాపైకి, దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదకి ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.